వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలో ఏఐసిసి కార్యదర్శి, వనపర్తి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్ ఎత్తివేయడంతో పొంగి పొర్లిన వాగులు, వంకలు దాటికి కొట్టుకుపోయినటువంటి వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అంత ఎంపీగా అంత పదవి ఉన్నాడు. మాకు 700 ఓట్ల చిల్లరతోనే గెలిపించినాం సార్. ఆయనకు ఇంత కూడా పట్టించుకోలే అసలు. మీరు కానీ ఇక్కడ 10 లక్షలు రేపు ఫ్యూచర్ లో మళ్ళీ కూడా చెప్పలేము. మళ్ళీ ఇటు పరిస్థితి వస్తే మన వాళ్ళు ఏం చేయలేరు. గేట్లు ఎత్తాల్సింది. రైతులను పట్టించుకొని ప్రభుత్వం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే పంటలు వేసుకొని పంటలు కూలిపోయినటువంటి ఏమీ లేదు. మీకేమో 5 పదవులా, మీకేమో 5 పదవులా, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇంత నష్టపోతే రైతాంగానికి నష్టపరిహారం కాదు, కనీసం చూపు రాదు. కానీ మిషన్ భగీరథ పేరిట, కాళేశ్వరం పేరిట, కాకతీయాల పేరిట, వరంగల్లోనే ఉండేటటువంటి కాకతీయాల పేరిట చిన్న చిన్న 3 ఎకరాలు మొత్తం ఇది 3 ఎకరాలు ఉందా? మొత్తం పోయింది. మొత్తం నాటినావా అప్పుడు? నాటినాకనే గేట్లు ఎత్తిండ్రు, మొత్తం పోయింది. ఏ గేట్లు ఎత్తిర్రు? శ్రీరంగపురం చెరువు గేట్. ఓకే. ఇప్పుడు మొత్తము ఇది ఎంత నష్టం జరిగిందమ్మా మీకు పంట పొలాలు? 20 లక్షలు మొత్తం. నీకే ఇల్లు ఊకోలేదన్నా, గుడిసే కమ్మల గుడిసే వేసుకొని బతున్నాం. కొని ఇదేంట్లో అయినా దీన్ని కొని అప్పు చేసుకున్నాం. అప్పు దుడ్లు లేక కట్టలేక అప్పులు అట్టనే ఉన్నాయి. నాటేసుకుంటే పిల్లగంటే అది కుక్క పని చేసుకున్నాం. మేస్త్రి పనికి పంపిస్తున్నాం. బడి పని చేసి కష్టం చేసుకున్నా నాకు అర్థం అప్పులని. ఒక్క ఎకరా పొలాలు చూడు. ఎక్కడైనా ఏదైనా పార్టీ జెండా పెట్టావా? పెట్టలేదు. రైతులు కడుపులో గాలినాది. రైతులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. రైతులకు మద్దతుగా గౌరవ ఏఐసిసి కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూర్చున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని ఏలేటటువంటి ఒక మహానుభావుడు పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నాడు. అయ్యా ఉట్టి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటే మనం గెలుస్తలేం,
సింగు కట్టుకొని జానికి ఇంటికి పోవాల్సి వస్తా ఉంది. నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకుంటే రైతులు నమ్మి నాకు ఓట్లు వేస్తారు, అట్లా పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాడు. బాగుంది. అయ్యా నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు, కనీసం నీకేమైనా నీ చేన్లు కొత్తపేట దగ్గర 100 ఎకరాల పంటలు ఎండిపోకుండా నీకెప్పుడు అవసరమైతే అప్పుడు నీటిని వదిలించుకుంటావు. కానీ రైతులు నష్టపోతుంటే వైకుంఠ ధామాల పేరిట, వ్యవసాయ రుణాల పేరిట, ఆ పేరిట ఈ పేరిట ప్రజల సొమ్మును దోపిడీ చేస్తూ రైతులు ఇంత కన్నీరు కోస పెడతా ఉంటే ఆ అమ్మ మాట్లాడుతుంది. కనీసం ఆ కుటుంబానికి ఇల్లు లేదు, రేషన్ కార్డు కూడా లేదు. ఉదాహరణకు ఒక కుటుంబం మీ దగ్గర మాట్లాడుతుంది. ఎంత దుర్మార్గం. పలికిండు సార్ మాకు. వాడికి 700 ఓట్లు 750 వేసినా గానీ మాకు పలకాలే అంటే మాకు చాలా మసులుతుంది. వాడు కానీ కోపం ఉంది. వీళ్ళకి ఇంత ఎఫెక్ట్ గుంత తీయకుండా అంత ఎఫెక్ట్ కాదు. వేసిన బిడ్ చేసిన పని ఎకరా నాటాలంటే 30,000 అవుతుంది సార్. వాడిని సొంతం వాడు ఒక ఎకరా కొనేమో లేకుంటే మేము పొలం ఇస్తాం. 30,000 గానే ఎకరాకు రాకపోతే మమ్మల్ని అడుగు. కాక వచ్చింది వనపర్తి నియోజకవర్గంలో కాదు, ఈ వనపర్తి జిల్లా మొత్తం పాడి పంటలతోటి సస్యశ్యామలంగా రైతాంగం కేసీఆర్ పదే పదే మాట్లాడుతున్నప్పుడల్లా రైతులను కోటీశ్వరిని చేస్తా అంటాడు. నిజంగా అనుకున్నాం సింగేసుకొని వస్తా ఉంటే కేసీఆర్ గజ్వేల్లో ఎట్లయితే కోట్ల రూపాయలు పండుతాయి అంటున్నాడు, ఇక్కడ ఉండేటువంటి గౌరవ నిరంజన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే రైతాంగాన్ని తీర్చిదిద్దుతాడు అనుకున్నాం. చివరికి జరిగింది ఏంటయ్యా అంటే ఓడ దాటినాక ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడి మల్లన్న అన్నట్టుగా ఎక్కడ సిగ్గు కాదు, ఎక్కడ ఇంతకు నీకు కార్యానికి మీరు వాడేటటువంటి పదాల ప్రకారంగానే సేదు లేదని అడుగుతా ఉన్నాం. శ్రీరంగాపురం మండలం, పెబ్బేరు మండలం రైతాంగం ఇంత బాధలో ఉంటే నిన్న కూడా పోయినాడు గుమ్మడంలో ఏదో చేస్తా అని, ఇంకోతోటి ఏమో చేస్తా అని. కనీసం ఆగి అయ్యా ఈ పరిస్థితి ఏంటి, మరి దీన్ని ఎట్లా అందుకుందాం అని మాట వరుసగానే చేయలే. గౌరవ జిల్లాల చిన్నారెడ్డి గారు ఉమ్మడి మామినాడు జిల్లాలో మంత్రిగా ఉన్నాడు. వనపర్తి నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా నా సమస్య అని 1కి 10 మాటలు అధికారుల చుట్టూ తీసుకుని తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవసరమైతే చర్చకు సిద్ధం నీతో, అది నేనే సిద్ధం. ఎందుకు అంటే మీ యొక్క పదవికి కానీ మీ యొక్క స్థాయికి కానీ ఒక జిల్లా పరిషత్ మెంబర్గా అయినా సరే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఇప్పటిదాకా మీరు తీసుకున్న చర్యలపైన చర్చించడానికి సిద్ధం.